హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవికా భట్నాగర్స్ తెలుగు ఛానల్. దీంట్లో మనం స్పోకెన్ ఇంగ్లీష్ గురించి చాలా డిఫరెంట్ రకాలైన సెగ్మెంట్స్ చేసుకుంటున్నాం. ముందుగా 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత 50 డేస్ ఇంగ్లీష్ వొకాబులరీ ఛాలెంజ్ ఒకటిను, తర్వాత రోజు వాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇవి కాకుండా మీకు గ్రామర్ కూడా స్పెషల్గా కొన్ని వీడియోస్ చేశాను, ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ అని. అండ్ రోజు వాడడానికి మనకు ఉపయోగపడే కొన్ని కన్వర్జేషన్స్, డాక్టర్తో రైల్వే స్టేషన్లో, బస్లో ఎలా మాట్లాడాలనేసి. సో అవన్నీ లింక్స్ మీకు కింద కామెంట్ బాక్స్లో కానివ్వండి, లేదా డిస్క్రిప్షన్ బాక్స్ ప్లేలిస్ట్లో అన్నిట్లో దొరికిపోతాయి. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్, మీరు ఎంత చూసినా కానీ, ఎంత విన్నా కానీ ఇంగ్లీష్ రాదు. ఎప్పుడు వస్తుంది? మాట్లాడితే వస్తుంది. తప్పైనా కానీ ఒప్పైనా కానివ్వండి, యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. మీరు మాట్లాడడం మొదలెట్టండి, ఆటోమేటిక్గా భయం పోతుంది. తప్పులు మాట్లాడి మాట్లాడి మెల్లగా పర్ఫెక్షన్ కూడా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా మాట్లాడడం కూడా నేర్చేసుకుంటారు. సో కాబట్టి ఫోకస్ ఆన్ ప్రాక్టీసింగ్. ఎక్కడ వీలైతే అక్కడ కొంచెం మాట్లాడుతూ ఉండండి. నా క్లాస్కి వచ్చినప్పుడు, ఏ క్లాస్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వచ్చినా కానీ మీరు త్రూ అవుట్ ద క్లాస్ యూ హ్యావ్ టు స్పీక్ అలాంగ్ విత్ మీ. నాతో పాటుగా మాట్లాడుతూ ఉండండి. అప్పుడు మీకు ఈ వర్డ్స్, ఈ సెంటెన్సెస్ మైండ్లో బాగా కూర్చుంటాయి. ఓకే, సరే ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్. దీంట్లో మీకు అన్నీ యూజ్ అవుతాయి డైలీ లైఫ్లో. నీకు సమాధానం తెలుసా? డూ యూ నో ది ఆన్సర్? నీకు సమాధానం తెలుసా అంటే డూ యూ నో ది ఆన్సర్? ఎస్, ఐ నో ది ఆన్సర్. అవును, నాకు సమాధానం తెలుసు. ఎస్, ఐ నో ది ఆన్సర్. ఐ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ది ఆన్సర్. నాకు ఆన్సర్ మీద కొద్దిగా ఐడియా ఉంది, కొద్దిగా నాలెడ్జ్ ఉంది. అంటే ఐ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ది ఆన్సర్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ది ఆన్సర్. ఆన్సర్ గురించి నాకు పక్కాగా కాదు. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ది ఆన్సర్, కానీ ట్రై చేయగలను. ఐ కెన్ ట్రై. సమాధానం ఓకే, ఐ కెన్ ట్రై అబౌట్ ది ఆన్సర్ బట్ ఐఎమ్ నాట్ ష్యూర్, అట్లా చెప్పుకోవచ్చు. ఇంకా చూడండి, నీ సమాధానం ఏమిటి? వాట్స్ యువర్ ఆన్సర్? వాట్స్ యువర్ ఆన్సర్. ఇక్కడ కాంట్రాక్షన్ తీసుకుందాము. కాంట్రాక్షన్ అంటే ఇది కదా, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్. అది కాంట్రాక్షన్ కాదు, సింపుల్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్స్ యువర్ ఆన్సర్. ఓకే, వాట్స్ యువర్ ఆన్సర్. వాట్స్ యువర్ ఆన్సర్? మై ఆన్సర్ ఈజ్, ఇక అక్కడ సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి చెప్పుకోండి. మై ఆన్సర్ ఈజ్ అని చెప్పండి. లేకపోతే మై ఆన్సర్ ఈజ్ అనకుండా కూడా డైరెక్ట్గా కూడా ఆన్సర్లోకి వెళ్ళిపోవచ్చు. సపోజ్ మీ దగ్గర ఏ ఆన్సర్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. లేకపోతే ఇంకా పొలైట్గా చెప్పాలనుకో, సారీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. సారీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. రేపు చెప్తాను ఆన్సర్. ఐల్ గివ్ యూ ఆన్సర్ టుమారో. ఆన్సర్ గురించి కొంచెం ఆలోచించనియండి, ఆ సమాధానం గురించి ఆలోచించనియండి. లెట్ మీ థింక్ అబౌట్ ది ఆన్సర్. లెట్ మీ థింక్ అబౌట్ ది ఆన్సర్. ఓకే, నీ దగ్గర సమాధానం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్? డూ యూ హ్యావ్ ఆన్సర్? నీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా అంటే డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇక్కడ ఏంటి, నీ దగ్గర సమాధానం ఉందా? డూ యూ హ్యావ్ ఆన్సర్? డూ యూ హ్యావ్ ఆన్సర్? నీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా అంటే అప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఏదైనా ఒకటి, డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్? సారీ అట్ ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. సారీ, నాకు ఇప్పుడైతే సమాధానం లేదు, నా దగ్గర ఏ సమాధానం లేదు. సారీ ఐ డోంట్ హ్యావ్ అట్ ప్రజెంట్ ఎనీ ఆన్సర్. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. ఐల్ గివ్ యూ ఆన్సర్ టుమారో. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ 1 hour. 1 గంట తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను. ఐల్ గెట్ బ్యాక్ టు యూ రిగార్డింగ్ దిస్ ఆన్సర్. ఓకే, అదేవిధంగా నీ సమాధానం తెలుసుకోవచ్చా? నీ సమాధానం తెలుసుకోవచ్చా? కెన్ ఐ నో యువర్ ఆన్సర్? కెన్ ఐ నో, KNOW. ఓకే, కెన్ ఐ నో యువర్ ఆన్సర్? ఇప్పుడు ఇదే సెంటెన్స్, నీ సమాధానం తెలుసుకోవచ్చా? దయచేసి నీ సమాధానం తెలుసుకోవచ్చా? మే ఐ నో యువర్ ఆన్సర్? ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఆన్సర్. ఇప్పుడు డిఫరెంట్గా వాడండి, ఒకటే పట్టుకుని ఎలాడకండి. కెన్ ఐ నో యువర్ ఆన్సర్ కామన్. మే ఐ నో యువర్ ఆన్సర్ కొంచెం పొలైట్గా ఉంటుంది.
కుడ్ ఐ నో యువర్ ఆన్సర్ ఇంకా పొలైట్గా ఉంటుంది. లెట్ మీ నో యువర్ ఆన్సర్ ఇది ఇంకొక రకం అనమాట. ఓకే, అట్లా తీసుకోండి. కెన్ ఐ నో యువర్ ఆన్సర్, మే ఐ నో యువర్ ఆన్సర్, లెట్ మీ నో యువర్ ఆన్సర్, ఇట్లా డిఫరెంట్గా. నెక్స్ట్ చూడండి, ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన దగ్గర సమాధానం అయితే లేదు. హీ డస్ నాట్ హ్యావ్ ఆన్సర్. హీ డస్ నాట్ హ్యావ్, డస్ నాట్ హ్యావ్ అనొచ్చు, డజంట్ హ్యావ్ అనొచ్చు. డజంట్, హీ డజంట్ హ్యావ్ ఆన్సర్. హీ డజంట్ హ్యావ్ ఆన్సర్. ఆయన దగ్గర ఏ సమాధానం లేదు, ఏ సమాధానం లేదు ఆయన దగ్గర. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే. ఓకే, హీ డజంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. హీ వచ్చినప్పుడు ఆయన దగ్గర లేదు, సమాధానం లేదు అని చెప్పడానికి మనం ఎప్పుడు డజంటే వాడతాము. ఆయన దగ్గర సమాధానం ఉంది అన్నాం అనుకోండి, హీ హ్యాజ్ ఎన్ ఆన్సర్. హీ హ్యాజ్ ఎన్ ఆన్సర్, హీఈస్ హ్యావింగ్ ఎన్ ఆన్సర్. ఆయన దగ్గర సమాధానం ఉంది, హీఈస్ హ్యావింగ్, ఆయన దగ్గర ఉంది, హీఈస్ హ్యావింగ్ ఎన్ ఆన్సర్. హీ నోస్ ది ఆన్సర్, ఆయనకు సమాధానం తెలుసు. ఆయనకి ఏం తెలియదు అనుకోండి, హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. అదే ఇప్పుడు హీ అన్నాం కదా, అదేవిధంగా షీ కూడా తీసుకోండి. షీ డస్ నాట్. డస్ నాట్ ఎప్పుడు వాడతాము? ఎప్పుడైతే మనకి ఈ 3 సబ్జెక్టులు ఉంటాయో, హీ, షీ, ఇట్. ఇట్ డజంట్, షీ డజంట్ నో, షీ డజంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్, షీ డజంట్ వాంట్ టు కమ్, షీ డజంట్ వాంట్ టు పార్టిసిపేట్, హీ డజంట్ వాంట్ టు స్పీక్ అంటున్నారా నాతో పాటు? ఓకే, అట్లా ఆయన దగ్గర ఏ సమాధానం లేదు. హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇంకా చూడండి, ఆయన చాలా మంచివాడు. హీ ఈజ్ నైస్ పర్సన్. హీఈస్ ఎ నైస్ గాయ్ అని, లేకపోతే ఈజ్ ఎ నైస్ పర్సన్ అనొచ్చు, లేదా హీఈస్ ఎ నైస్ గాయ్. ఆయన నిజాయితీపరుడు. హీఈస్ ఇన్నోసెంట్. హీఈస్ ఆనెస్ట్ అనండి, లేకపోతే హీఈస్ ఎన్ ఆనెస్ట్ పర్సన్. He is an honest. Honest, HONEST. He is an honest person. He is an honest. Honest అంటే నిజాయితీపరుడు. ఆనెస్ట్ ఎప్పుడు వాడినా కానీ మనకి యాన్ వస్తుంది. ఓకే, సో హీ ఈజ్ అన్ ఆనెస్ట్ పర్సన్. ఆయన శాంతపరుడు. ఇక్కడ క్వాలిటీస్ చెప్తున్నాం ఒక ఆ మనిషి గురించి. ఇక్కడ హీ అన్నాం, షీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఆయన శాంతపరుడు అంటే he is always cool. He is a cool person. He is a cool person. He is always cool అనండి, లేకపోతే he is always cool. ఎప్పుడు శాంతంగా ఉంటాడు అతను. He is always cool. He'll be always cool అనేది ఎప్పుడు శాంతంగానే ఉంటాడు. He will be always cool. He is a cool person. He is always cool. He will be always cool. ఎలా అని అనొచ్చు. ఇంకా చూడండి, ఆయన తెలివైన వాడు. హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇంటెలిజెంట్, తెలివైన వాడు అంటే ఇంటెలిజెంట్. హీ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్. హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ అని కూడా అనొచ్చు, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇది వాడినా వాడకపోయినా పెద్ద ఫరక్ పడితే ఈజ్ అన్ ఇంటెలిజెంట్ అని కూడా వదిలేయచ్చు. చాలా తెలివైన వాడు. షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్. హీఈస్ అన్ ఇంటెలిజెంట్. దట్ గై ఈజ్ అన్ ఇంటెలిజెంట్. ఓకే, సో ద బాయ్ ఈజ్ ఇంటెలిజెంట్. సీత ఈజ్ ఇంటెలిజెంట్. రామ్ ఈజ్ ఇంటెలిజెంట్. అట్లా ఇంకా చూడండి, ఆయన చమత్కారి. ఆయన చమత్కారి అంటే బాగా మంచిగా ఏమంటారు, జోక్స్ వేస్తూ జోవియల్గా ఉంటాడట. హీ ఈజ్ ఎ విట్టి పర్సన్ అనొచ్చు. ఇక్కడ హీ ఈజ్ విట్టి లేదా హీ ఈజ్ ఎ విట్టి పర్సన్. విట్టి అంటే ఎప్పుడు కాస్త నవ్వుతూ నవ్వించేవాడు. విట్టి పర్సన్, విట్టి అంటే నవ్వించడం. ఈజ్ ఎ విట్టి పర్సన్, ఎప్పుడు జోక్స్ వేస్తూ చక్కగా కూల్గా ఉంటాడు. జోవియల్ పర్సన్ కూడా అనొచ్చు. హీ ఈజ్ ఎ జోవియల్ పర్సన్. హీజ్ నేచర్ ఈజ్ జోవియల్. ఆయన నేచర్ జోవియల్గా ఉంటుంది, చాలా తమాషాగా చక్కగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా చూద్దాం, ఇవి చూడండి ఒక రకమైన సెంటెన్స్లు. గుర్తుంచుకో, రిమెంబర్ ఇట్. గుర్తుంచుకోవడాన్ని ఏమంటాం మనం? రిమెంబర్. రిమెంబర్ ఇట్. అదేవిధంగా నీకు గుర్తుందా? డిడ్ యూ రిమెంబర్? డిడ్ యూ రిమెంబర్? డిడ్ యూ రిమెంబర్?
నీకు గుర్తుంటుందా, ఇక్కడ నీకు గుర్తుందా, డిడ్ యూ రిమెంబర్? ఎస్ ఐ రిమెంబర్డ్. ఎస్ ఐ రిమెంబర్డ్ అంటే నాకు గుర్తుంది. నో ఐ డిడింట్ రిమెంబర్. ఐ డిడింట్ రిమెంబర్ అంటే నాకు గుర్తులేదు. ఐ రిమెంబర్డ్ ఎ లిటిల్, కొద్దిగా గుర్తుంది. ఐ రిమెంబర్ లిటిల్ బిట్, కొద్దిగానే గుర్తుంది. నీకు గుర్తుంటుందా, నేను చెప్తున్నాను ఇప్పుడు, నీకు గుర్తుంటుందా? క్యాన్ యూ రిమెంబర్ ఇట్? నీకు గుర్తుంటుందా, గుర్తుంచుకోగలవా అని చెప్పడానికి క్యాన్ యూ రిమెంబర్ ఇట్, క్యాన్ యూ రిమెంబర్ ఇట్, క్యాన్ యూ రిమెంబర్ ఇట్? ఎస్ ఐ క్యాన్ రిమెంబర్. అవును, నేను తప్పకుండా గుర్తుంచుకోను. ఎస్ ఐ క్యాన్ రిమెంబర్. నో ఐ మే నాట్ రిమెంబర్. నాకు గుర్తుండకపోవచ్చు. ఐ మే నాట్ రిమెంబర్. ఐ మే రిమెంబర్ అ లిటిల్ బిట్, కొద్దిగా గుర్తుంటుందేమో. మన బుర్ర గురించి మనం చెప్పుకుంటున్నాము. ఐ కెన్ రిమెంబర్, ఐ కెన్ నాట్ రిమెంబర్, ఐ మే రిమెంబర్ ఎ లిటిల్ బిట్, ఐఎమ్ ష్యూర్ ఐ విల్ రిమెంబర్ ఇట్. పక్కా గుర్తుంటుంది నాకు, అట్లా కూడా చెప్తున్నాం మనం. ఇక్కడ చూడండి, నాకు గుర్తుంటుంది. ఐ కెన్ రిమెంబర్. ఐ కెన్ రిమెంబర్. నాకు గుర్తుంటుందేమో అన్నామనుకో, ఐ మే రిమెంబర్. ఐ మే రిమెంబర్. నాకు గుర్తుంటుందని పక్కా చెప్తున్నాం కాబట్టి ఐ క్యాన్ రిమెంబర్. మాకు గుర్తుంటుంది, వీ కెన్ రిమెంబర్. ఇక్కడ సబ్జెక్ట్ మారింది అంతే, నాకు నుంచి మాకు వచ్చే, మాకు అనేసరికి వీ కెన్ రిమెంబర్. నన్ను గుర్తుపట్టావా? డిడ్ యూ రికగ్నైజ్ మీ? గుర్తుపట్టడం అంటే రికగ్నేషన్, గుర్తుపట్టడం. ఓకే, నన్ను గుర్తుపట్టావా? డిడ్ యూ రికగ్నైజ్ మీ? డిడ్ యూ రికగ్నైజ్. ఓకే, స్పెల్లింగ్ చూసుకోండి. RECOGNIZE. రికగ్నైజ్ మీ. డిడ్ యూ రికగ్నైజ్ మీ? లేదు, గుర్తుపట్టలేదు. నో ఐ డిడ్ నాట్ రికగ్నైజ్ యూ. నో, కామా పెట్టండి. ఐ డిడ్ నాట్ లేదా ఐ డిడింట్. ఐ డిడింట్ రికగ్నైజ్ యూ. ఐ డిడింట్ రికగ్నైజ్ యూ. అదే నేను నిన్ను బాగా గుర్తుపట్టాను. ఐ రికగ్నైజ్ యూ వెరీ వెల్. నిన్ను బాగా గుర్తుపట్టాను. ఐ రికగ్నైజ్ యూ వెరీ వెల్. ఐ రికగ్నైజ్డ్ యూ వెరీ వెల్. నేను బాగా గుర్తుపట్టాను. అప్పుడు 2 జోళ్ళు వేసుకొని అలా తిరిగేదాన్ని, నువ్వే కదా. సో నువ్వే కదా అలా ఆ స్కూల్లో ఆ క్లాస్ లీడర్గా ఉండేవాడివి, అట్లా ఏదో చెప్తుంటాం కదా. అప్పుడు ఐ రికగ్నైజ్ యూ వెరీ వెల్. యు ఆర్ ద క్లాస్ లీడర్ ఇన్ అవర్ స్కూల్ డేస్. యు ఆర్ ద గేమ్స్ లీడర్. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఐ రికగ్నైజ్ యూ వెరీ వెల్. ఇక దాని సందర్భాన్ని బట్టి మీరు అలా చెప్పుకుంటూ ఐ రికగ్నైజ్ యూ వెరీ వెల్. హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ? ఎట్లా మర్చిపోగలను నిన్ను? ఐ రికగ్నైజ్ యూ వెరీ వెల్. ఐ రిమెంబర్డ్ యూ వెరీ వెల్. నేను బాగా గుర్తుంచుకున్నాను, గుర్తుపట్టాను. రికగ్నైజ్డ్. ఐ రిమెంబర్డ్ యూ. నేను బాగా గుర్తుంచుకున్నాను. అదేవిధంగా ఈ సెంటెన్స్ చూడండి. నువ్వు చాలా లావయ్యావు. యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. ఇది డైరెక్ట్గా అంటున్నాం అనమాట. ఎవరైనా చూడండి, అరే నువ్వు చాలా లావయ్యావు, యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్ అనేసరికి వాళ్ళు ఫీల్ అవుతారు కొంచెమంది. ఏంటి నన్ను చూడంగానే నేను లావ్ అయిపోయాను అంటున్నాను అనేసి కొంచెం ఫీల్ అవుతారు కదా. దాని బదులు ఇంకా ఇండైరెక్ట్గా ఇంకో విధంగా చెప్పవచ్చు. ఎట్లా అంటే యూ హ్యావ్ బికమ్ వెరీ హెల్దీ. అంటే మనం లావ్ అయ్యామని చెప్పట్లేము, ఇండైరెక్ట్గా యూ హ్యావ్ బికమ్ వెరీ హెల్దీ. నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు, చాలా హెల్దీగా ఉన్నావు అనేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ. యూ హ్యావ్ బికమ్ వెరీ హెల్దీ. వాట్స్ ద రీజన్? ఏంటి రీజన్ ఏంటి? ఐ నో ద రీజన్. యూ ఆర్ లుకింగ్ వెరీ హెల్దీ. యూ ఆర్ లుకింగ్ వెరీ హెల్దీ. అట్లా కూడా చెప్పొచ్చు. డైరెక్ట్గా యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్ అనేకంటే. ఒకవేళ క్లోజ్ అనుకోండి, అప్పుడు చెప్పొచ్చు యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. వై డోంట్ యూ డూ సంథింగ్? ఏదైనా చేయొచ్చు కదా. గో ఫర్ ఎక్సర్సైజ్. కట్ డౌన్ యువర్ ఫ్యాట్ ఐటమ్స్. ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం ఫ్యాట్ ఐటమ్స్ కట్ చేయండి, అంటే తగ్గించండి. కట్ డౌన్ ది ఫ్యాట్ ఐటమ్స్. ఈట్ వెజిటబుల్స్ అలాట్ అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. విత్ దిస్ యూ కెన్ పుట్ డౌన్ యువర్ వెయిట్. మీ యొక్క వెయిట్ని తగ్గించవచ్చు, అలా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, నువ్వు చాలా సన్నగా అయ్యావు. అక్కడేమో లావ్ అయ్యావు అంటున్నాము, ఇప్పుడేమో సన్నగా అయ్యావు అంటున్నాము. ఎట్లా సన్నగా అయ్యావు? ఎలా చెప్తాము? యూ హ్యావ్ బికమ్ థిన్.
యూ హ్యావ్ బికమ్ థిన్. థిన్ అనొచ్చు, లేకపోతే లీన్ అని కూడా అనొచ్చు, LEAN, థిన్ ఆర్ లీన్. యూ హ్యావ్ బికమ్ థిన్, యూ హ్యావ్ బికమ్ లీన్. వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఆర్ యూ ఓకే? నువ్వు బాగానే ఉన్నావా? ఎనీ హెల్త్ ప్రాబ్లం? ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా? యూ హ్యావ్ బికమ్ థిన్. లెట్ మీ నో వాట్ యూ హ్యావ్ డన్. ఏం చేసావు? లెట్ మీ నో వాట్ యూ హ్యావ్ డన్. ఐ డూ వాంట్ టు బికమ్ థిన్ లైక్ యూ. నేను కూడా నీలాగే సన్నగా అవ్వాలనుకున్నాను. టెల్ మీ యువర్ సీక్రెట్. నీ సీక్రెట్ నాకు చెప్పు. ఓకే. అదేవిధంగా చూడండి, నువ్వు నాజుగ్గా సన్నగా ఉన్నావు అంటే కనిపిస్తున్నావు అని చెప్పడానికి యు ఆర్ లుకింగ్ స్లిమ్ అండ్ ట్రిమ్. ఇది బాగుంటుంది, ఎప్పుడు వాడుతూ ఉండండి. యు ఆర్ లుకింగ్ లేదా యూ ఆర్ లుకింగ్ అంటే నువ్వు కనిపిస్తున్నావు. యు ఆర్ లుకింగ్ స్లిమ్ అండ్ ట్రిమ్. That's an awesome. You're looking slim and trim. That's an awesome. Keep it like this. What is the secret? What is the secret of your slim and trim? ఎట్లా అయ్యావు? లెట్ మీ నో అలా అడగండి. ఎన్ని అండి ఇవన్నీ మనం రోజు వాడతాము. దాన్ని ఎలా నేర్చుకోవాలి అది మనం చూస్తాం అంతే. అంటే ఇటు తిప్పి అటు తిప్పి ఎలా సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాము అది మనం నేర్చుకుంటున్నాము. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సరే, మీకు హోంవర్క్ కొన్ని ఇస్తాను. ఏంటి అంటారా? ఇది తీసుకోండి, ఆన్సర్ అనే దాని మీద. అండ్ నెక్స్ట్ రిమెంబరింగ్, గుర్తుంచుకోవడం, ఇదొకటి. రికగ్నైజ్ చేయడం. ఆన్సర్, రిమెంబర్, రికగ్నైజ్, ఈ 3 పదాలు ఈరోజు హోంవర్క్. ఓకే. ఈ 3 పదాల మీద మీరు ఒక 5 కానీ లేకపోతే వీలైతే 10, ఓకే, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అన్నట్టుగా, వీలైతే 5 సెంటెన్స్, కుదిరితే 10 సెంటెన్స్లు కింద రాయండి. మీరు ఫస్ట్ ఫ్రేమ్ చేయండి, బుక్లో ఫ్రేమ్ చేసి తర్వాత కింద కామెంట్ బాక్స్లో రాయండి. మిగిలిన వాళ్ళ కామెంట్స్ కూడా తప్పకుండా చదవండి. సో దాట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ క్విక్లీ అండ్ ఈజీలీ. ట్రస్ట్ మీ, ఎంత మాట్లాడతారో మీరు అంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. కింద ఇచ్చిన కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో, ప్లేలిస్ట్లో ఉన్న లింక్స్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ ఇవన్నీ కొంచెం ఫాలో అవుతూ ఉండండి సీరియస్గా. బట్ ప్రాక్టీస్ వదలొద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అప్పటిదాకా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అండ్ హ్యావ్ ఎ బ్రైట్ కెరియర్. గుడ్ లక్.